భీమిలి టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీపై ఫైర్ అయ్యారు. ఎన్నికల ప్రచారం ప్రారంభం మాత్రమే అని, టీజర్ ఇంకా ముందుందని అన్నారు. ఇచ్చిన హామీలతో ఒకటి కూడా సరిగ్గా అమలు చేయలేదని విమర్శించారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేయకుండా నాసిరకం మద్యం సప్లై చేస్తున్నారని మండిపడ్డారు. గంటా శ్రీనివాస్ సమక్షంలో వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరారు. సిద్ధం అని ఒక మీటింగ్ చెప్పుకుంటూ వస్తామన్నాడు. 199% హామీలు అమలు చేశాను నేను, అందుకే మీ దగ్గరకు వచ్చి ఓటు అడుగుతున్నా అని చెప్పని. మీకు గుర్తుంది, 2019 ఎన్నికలకు ముందు ఆయన నవరత్నాలు 9 హామీలు ఇచ్చాడు. ఆయన పాదయాత్రలో అనేక రకాల హామీలు ఇచ్చాడు. ప్రజలు కనబడితే వాళ్ళకు ముద్దులు పెట్టాడు. వాళ్ళు అడిగిని అన్ని చెప్పాడు. అలాగే ఎన్నికల సమయంలో అనేక రకాల వాగ్దానాలు చేశాడు. మొత్తం అన్ని తీసుకుంటే దాదాపు 900 వాగ్దానాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. కేవలం నవరత్నాలు చెప్తా ఉన్నాడు. నవరత్నాలు మేనిఫెస్టో పేరుతో ప్రింట్ చేసి కాక పాదయాత్రలో కానీ ప్రచారంలో కానీ చెప్పిన అన్ని తీసుకుంటే 900 హామీలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు బయట